ఇతరులతో పంచుకోకూడని, వెల్లడించకూడని విషయాలు ఏముంటాయి? సాధారణంగా శాస్త్రంలో ఏం చెప్పారంటే, చెప్పిన పాపం చెబితే పోతుందిట సగం. మనం ఏదైనా ఒక తప్పు పని చేస్తే, అయ్యో పొరపాటు ఇట్లా చేశానని చెప్పి పశ్చాత్తాప దృష్టితో కనుక చెబితే పోతుందట. ఏదైనా మంచి పని చేసి ఏదైనా దానం చేసామనుకోండి, అది చెప్పకపోతే నిలబడుతుందిట. చెబితే పాపం పోతుంది, చెప్పకపోతే పుణ్యం నిలబడుతుంది. కనుక మనం ఏదైనా దానం చేసినా, ఏదైనా ఉపవాసం చేసినా, ఏదైనా అనుష్ఠానం చేసినా, ఏదైనా పెద్ద కార్యక్రమం చేసినా, ఎవరైనా వచ్చి పొగిడినా కూడా ఏముందండి నాదేం లేదు అనాలట. అట్లా అంటే నువ్వు చేసినటువంటి పుణ్యం నిలబడుతుంది. కనుక దాచుకోదగింది పుణ్యము, బయట పెట్టదగింది పాపం. కనుక తప్పు జరిగిందయ్యా, ఇది నా తప్పు జరిగింది అని చెప్పి, అందుకనే మీరు భారతంలో కూడా అర్జునుడు కథ చూస్తే తెలుస్తుంది. ఒక బ్రాహ్మడు తన యొక్క గోవుని ఎవరో ఎత్తికి వెళితే ఆ గోవుని రక్షించడానికి బ్రాహ్మణోత్తముడు ఆశ్రయిస్తే, వారి యొక్క నియమాన్ని భంగం చేసి కూడా అర్జునుడు ధనుర్బాణాలు తీసుకొని వెళ్ళి అతన్ని సంహరించి గోవుని రక్షించి తీసుకొస్తాడు. వాళ్ళు నియమం పెట్టుకున్నారు, ఏమని, సంవత్సర కాలం ద్రౌపదీదేవితో ఉన్నప్పుడు, ఆ అంతఃపురంలో ఉన్నప్పుడు ఇంకొకరు ప్రవేశించకూడదని. కానీ ధర్మరక్షణ కోసం, ఆర్తరక్షణ కోసం తాను ఆ తప్పు చేసినప్పటికి కూడా వచ్చి చెప్పి, అయ్యా నేను ఈ తప్పు చేశానంటే, మంచి పని కోసమే చేసావు కదా, నీకేం ప్రమాదం లేదంటే, లేదు నాకు శిక్ష వేయమంటే అప్పుడు యాత్రలు చేసి రమ్మన్నారు. 12 సంవత్సరాలు అర్జునుడు వెళ్ళి యాత్ర చేసి వచ్చాడన్నారు. అంటే అర్థం ఏంటంటే, ఒక అవధి గీసుకున్నప్పుడు, మర్యాద నిర్ణయించుకున్నప్పుడు, మర్యాద భంగం జరిగినప్పుడు చెప్పి, ఇది మనం కనుక ఇట్లా చెప్తే పాప పరిహారం జరుగుతుంది. చెప్పడం వల్ల పాపం తగ్గుతుంది, చెప్పడం వల్ల పుణ్యం తగ్గుతుంది. కనుక పుణ్యాన్ని దాచిపెట్టాలి. ఇంకోటి కూడా ఉంది, దాచదగిన విషయాలు ఏంటంటే, ఆత్మీయుడైన వ్యక్తి ఏదైనా ఒక మాట చెప్పాడు అనుకోండి మనకి, అయ్యా ఇది మనసులో పెట్టుకో, ఇది నేను చెప్తున్నానంటే ప్రాణం పోయే వరకు అది చెప్పకూడదు. మళ్ళీ ఆ వ్యక్తి చెప్పిన వ్యక్తి మళ్ళీ వచ్చి చెప్పే వరకు కూడా అది ఎవరికి చెప్పకూడదు. మనం అట్లా చెప్పం. ఏదైనా ఒకటి వస్తే అది ఫ్లాష్ న్యూస్ లాగా 10 మందికి చెప్పేస్తూ ఉంటాం. ఆ చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తికి, మూల వ్యక్తికి అపకారం జరుగుతుంది. కనుక పాపం అనేది చెబితే పోతుంది, పుణ్యం దాచిపెడితే పోతుంది. మైత్రిలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, ఎందుకనే ఇంటి గుట్టు చాలా గొప్పదన్నారు. ఇంట్లో గుట్టు లంకకి చేటు అన్నారు. విభీషణుడి కథ చెప్పినప్పుడు కూడా చెప్తారు, ఇంట్లో గుట్టు బయటపడితే వినాశం జరుగుతుందని. కనుక కొన్ని గుప్తంగా ఉంచవలసిన విషయాలు చెప్పాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం చెప్పలేదనుకోండి, రోగానికి వైద్యం జరగదు. ఏమయ్యా వచ్చావంటే, ఏం లేదంటే చూసిపోవడానికి వచ్చానని చెప్తామా, రోగం అంతా చెప్పేస్తాం. అట్లాగే పాపం అనేది చెబితే పరిహారం జరుగుతుంది, పుణ్యం అనేది చెప్తే తగ్గిపోతుంది. కనుక పాపాన్ని బహిర్గతం చేయాలి. తన వల్ల ఏదన్నా తప్పు జరిగితే దాన్ని పశ్చాత్తాప బుద్ధితో చెప్తే, పశ్చాత్తాపం సగం పాపాన్ని పోగొడుతుంది. కనుక పశ్చాత్తాపంతో కొన్ని విషయాలు చెప్పాలి. అవతల వారి విషయాల్ని మనం బహిర్గతం చేసే హక్కు మనకి ఉండదు, అది గమనించాలి. అవతల వారు ఏదైనా దాచమని చెబితే, ఆ విషయాన్ని దాస్తే మనకు ఆ పుణ్యంలో కొంత భాగం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ప్రమాదం లేకుండా ఉండడమే మాటని దాచడం కానీ, బహిర్గతం కానీ చేయడం.